హాయ్ ఫ్రెండ్స్, స్వప్న శాస్త్రంలో కళల వల్ల వచ్చే శుభ అశుభ సంకేతాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. మరికొంతమందికి కళలో పాము కూడా కనిపిస్తూ ఉంటుంది. కళలో పాము కనిపిస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కళలు రావడం కామన్. దీనికి కారణంగా జీవితంలో శుభ అశుభ సంకేతాలు అందుతాయని చెబుతూ ఉంటారు. మనకు వచ్చిన కళలు కూడా నిజమవుతాయని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే మనకు వచ్చే అన్ని కళలు కొన్ని సూచనలు అందిస్తాయి. స్వప్న గంధంలో దీని ప్రస్తావన కూడా ఉంది. సనాతన ధర్మంలో స్వప్న శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కళల వివరణ ప్రకారం పాములకు సంబంధించిన కళలు కొన్నిసార్లు శుభంగా పరిగణించబడితే మరికొన్నిసార్లు అశుభమైనవని చెబుతూ ఉంటారు. పాములు కలలో వచ్చే పరిస్థితిని బట్టి సంకేతాలు ఉంటాయని చెప్పవచ్చు. చాలామంది పాము కలలో వస్తే భయపడుతూ ఉంటారు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కలలో ఒక జతపామును సర్పాన్ని చూసినట్లయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కళ శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనికి కారణంగా వ్యక్తి జీవితంలో అదృష్ట సంకేతాలను పొందుతాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. కళలో నల్లపాము కనిపించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ కళ ఒక వ్యక్తి జీవితంలో ఆనందం యొక్క రాకను సూచిస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగవుతుంది. ఇది కాకుండా కుటుంబం నుండి కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. స్వప్న శాస్త్ర ప్రకారం కళలో ఆకుపచ్చ పామును చూడటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కళ చూడటం ఒక వ్యక్తి ఉద్యోగం పొందుతాడని, వ్యాపారంలో అడ్డంకులు వదిలిపోతాయని సూచిస్తూ ఉంటుంది. మీ కళలో పాము మిమ్మల్ని కరిచినట్లు మీరు చూచినట్లయితే గనుక మీరు జీవితంలో కొన్ని వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. అదే కాకుండా కొన్ని సమస్యలు సంకేతాలు ఉంటాయి. కళలో పామును చంపడం మంచిదని భావిస్తారు. మీ కళలో పామును చంపడం మీరు చూసినట్లయితే అది జీవితంలోని సమస్యల నుండి బయటపడటాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ కళ వచ్చిన వ్యక్తి జీవితంలో శత్రువును జయించగలడు. కళల శాస్త్రం ప్రకారం కళలో పాము పళ్ళు కనిపించడం అశుభం. ఈ కళను చూడటం వల్ల జీవితంలో కొంత నష్టం జరగవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.